ఇలా అయితే 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇది నా థియరీ. కాకపోతే ఎంసీయూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాగే చూపిస్తారని నాకేం తెలీదు. అండ్ 'అవెంజర్స్ డూమ్స్‌డేలో' పర్పస్ ఉండాలి. ఎందుకంటే 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో' ఎలాగైతే ధనుష్‌కి ఒక పర్పస్ ఉందో, అంటే అతని ప్లానెట్ ఏదైతే ఉందో ఎక్కువ పాపులేషన్ కారణంగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా అట్లా ఏ ప్లానెట్‌కి కావద్దని చెప్పేసి ప్రతి చోటికెళ్ళి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్‌ని చంపేస్తున్నాడు. కానీ ఇంకా అలా తిరుగుతూ ఉంటే సంవత్సరాలు అయిపోతాయని చెప్పేసి ఇన్ఫినిటీ స్టోన్స్ తీసుకొని హాఫ్ ఆఫ్ ద పాపులేషన్‌ని 5 ఇయర్స్ దాకా మాయం చేసేస్తాడు. సో, ఇలా టోనీ స్టార్‌కి కూడా తన పేరెంట్స్ కావాలంటే ఒక స్టోరీ అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు విలన్ని పవర్‌ఫుల్‌గా చూపించి స్టోరీ లేకపోతే మూవీ మూవీకి మంచి హైప్ వచ్చినా, బాగుందన్నా స్టోరీ లేదు, ఏం లేదని తిట్టుకుంటారు. సో, కాబట్టి నేనైతే ఇలా స్టోరీ క్రియేట్ చేస్తాను. తన పేరెంట్స్‌ని తిరిగి తీసుకురావడమే ఈ మూవీ ప్లాట్. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.